హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ హుక్స్ ఫ్రంట్ ఓపెన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. కటింగ్ ఎలా చేయాలో మనం ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. కటింగ్ ఎలా చేయాలో మీరు ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఏ విధంగా కటింగ్ అనేది చేయాలో. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ముందుగా మనం లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాత్ అన్నది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని మొత్తం లైనింగ్ అన్నది సైడ్స్ అంతా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం జాయిన్ చేసుకునేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా సైడ్స్ అలాగే పైన నెక్ దగ్గర అంతా మొత్తం మనం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ అన్నది కట్ చేసుకోవాలండి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత. అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసారా, ఈ విధంగా మనం జాయిన్ చేసిన తర్వాత ఇలా షోల్డర్ మిడిల్ పాయింట్ అన్నది తీసుకోవాలండి. ఇలా మిడిల్ పాయింట్ అనేది తీసుకునేసి బ్యాక్ సైడ్ టక్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచు తీసుకునేసి పొడుగు వచ్చేసి 3.5 ఇంచులు పొడుగున ఈ విధంగా మనం తీసుకుని కుట్టుకోవాల్సి ఉంటుందండి. బ్యాక్ సైడ్ టక్స్ అనేది ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఇంకో వైపును కూడా సేమ్ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి తీసుకునేసి ఒక 3.5 ఇంచుల పొడుగున ఇలా బ్యాక్ సైడ్ టక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నడుం పట్టి ఉంటుంది కదండి, నడుం పట్టి ఫోల్డింగ్ కోసం అండి ఇలా క్లాత్ అన్నది తీసుకునేసి ఈ క్లాత్ని వన్ సైడ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వెడల్పున ఆ క్లాత్ని ఇలా వన్ సైడ్ అన్నది ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఒకవైపున. ఇలా మనం కుట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇది చూసారా, బ్లౌజ్కి ఇటువైపున తీసుకునేసి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు వెడల్పున క్లాత్ అన్నది వదిలి కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా చివరి దాకా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా మనం కుట్టేసిన తర్వాత ఇలా మనం అటువైపుకి స్ట్రైట్ వైపుకి టర్న్ చేసుకుని పైన కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం పైన కూడా ఒక స్టిచ్ అన్నది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేసి చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేసి మనం పెద్ద కుట్టు అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ పెద్ద కుట్టు అనేది పెట్టుకుని మిడిల్లో కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనం చేతి పని చేయడానికి మీ కుట్టు అనేది మిడిల్లో వేసుకుంటే విప్పడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద కుట్టు అనేది పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి పైపింగ్ లాస్ట్లో చేద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అన్నది తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి ఇక్కడ మనకి పీసెస్ ఉన్నాయి కదండి, ఈ పీసెస్ని మనం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. చుట్టూ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం
ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటిని కూడా ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నిటిని లైనింగ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ కదండి, ప్రిన్స్ కట్కి ఫ్రంట్ పైపింగ్ ఎలా చేయాలో చూద్దామండి. పైపింగ్ వచ్చేసి ఈ విధంగా క్లాత్ అనేది క్రాస్ పీస్ తీసుకోవాలండి. తీసుకుని ఇలా మనం డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనం షేప్ అన్నది కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్కి ఈ క్లాత్ అన్నది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన థ్రెడ్ అన్నది తీసుకునేసి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి. ఇక నేను ఇలా థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకునేసి నీట్గా ఫోల్డ్ చేసుకుని కుట్టు అన్నది వేసుకోవడమే అండి. ఇలా చూసారా, ఈ విధంగా థ్రెడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ అన్నది పైన స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా థ్రెడ్ పైపింగ్ చేయడం వల్ల చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. పైపింగ్ అనేది ఈక్వల్గా వస్తుంది కాబట్టి షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంకొక పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ని ఇక్కడ స్టిచ్ చేసుకుందామండి. ఇక్కడ నేను లైనింగ్ అనేది జాయిన్ చేసి పెట్టానండి. ఇక్కడ చూసారా, ఈ విధంగా పైన వైపు నుంచి దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం పైపింగ్ చేసేటప్పుడు కుట్టు అయితే ఎక్కడ వేసామో అదే విధంగా అదే కుట్టు పైన ఇలా మనం కుట్టు అన్నది వేసుకోవాల్సి ఉంటుందండి. షేప్ అయితే ఈ విధంగా మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అలా మనం ఈ క్లాత్ని బేస్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఈ విధంగా మనకి షేప్ అన్నది వస్తుందండి పర్ఫెక్ట్గా. ఇలా ఇటువైపు క్లాత్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు కూడా సేమ్ యాజ్ టీస్గానే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చూపించానో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చూసారా, ఇటువైపున మనం ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడే మనం ఓపెన్స్ అనేది పెట్టాం కదా, ఇక్కడ ఉక్స్ పట్టి అనేది ఇలా మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలండి ఉక్స్ పట్టీకి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ వెడల్పున మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది తీసుకునేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుని ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఈ విధంగా ఇలా కుట్టు అనేది మిడిల్లో వేసుకోవాలండి. మిడిల్లో ఎందుకంటే మనం కాజాలు అనేది స్టిచ్ చేసుకోవడానికి మిషన్తోనే స్టిచ్ చేయడానికి ఈ విధంగా మిడిల్లోనే వేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. అలాగే మీరు కాజా చేయితో వేసేటట్టయితే ఇటువైపు కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి. మిషన్తో స్టిచ్ చేసేటుకుంటే ఏం అవసరం లేదండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద సైడ్ పట్టీ అన్నది ఫోల్డింగ్ కోసం అండి. ఫ్రంట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి కదా క్లాత్. ఇలా మనం చూసారా, మన క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్ వెడల్పున, ఈ క్లాత్ని ఇలా వన్ సైడ్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసిన క్లాత్ని ఇక్కడ చూసారా, ఇలా మనం బ్యాక్ సైడ్ అయితే ఏ విధంగా కుట్టుకుంటామో నడుం పట్టి బ్యాక్ సైడ్ నడుంకి ఫోల్డింగ్ అన్నది ఏ విధంగా కుడతామో అదే విధంగా ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టేసి మనం పైన టర్న్ చేసుకుని పైన వైపు కూడా కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం చేతి పని అనేది చేయాల్సి ఉంటుందండి. అందుకోసమే కుట్టు అనేది మధ్యలో వేసుకోవాలండి. పెద్ద కుట్టు అనేది పెట్టేసి మధ్యలో వేసుకుంటే చేతి పని చేసేసి ఇప్పేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మనం ఇంకోవైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అన్నది తీసుకోవాలండి. తీసుకునేసి ఇలా చూసారా, ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకుని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ముందుగా ఇలా మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి రెండు వైపులా. చూసారా, ఈ విధంగా మనం షోల్డర్స్ అన్నది మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదండి షేప్ అనేది షోల్డర్ దగ్గర, అదే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండింటిని మనం జాయిన్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం నెక్ పీస్ అనేది స్టిచ్ చేద్దామండి. నెక్కి పైపింగ్ అనేది చేసేద్దాము. ఇలా క్రాస్ పీస్ అన్నది తీసుకునేసి నెక్ అనేది పైపింగ్ చేసేసుకోవడమే అండి. లేకపోతే ఫ్రంట్ పార్ట్ పైపింగ్ సపరేట్గా, బ్యాక్ పార్ట్ సపరేట్గా అయినా కూడా చేసేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా రెండింటిని జాయిన్ చేసుకునైనా కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అది యాజ్ యువర్ చాయిస్ అండి. రెండింటిని ఇలా జాయిన్ చేసుకునైనా పైపింగ్ చేసేయచ్చు. లేకపోతే సపరేట్గా పైపింగ్ చేసేసైనా షోల్డర్ జాయిన్ చేసుకోవచ్చు అండి. ఏది ఈజీ అనిపిస్తే అలా చేసేయడమే అండి. ఇక్కడ నెక్కి వచ్చేసి ఇలా మనం షేప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం పైపింగ్ చేయడం వల్లనే మనకి బ్లౌజ్ అనేది లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. పైపింగ్ నీట్గా చేసేస్తే ఓవరాల్గా ఫినిషింగ్ అనేది లుక్ అనేది నీట్గా ఉంటుంది. మన షేప్ అయితే ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనం టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ ఉండాలండి. ఇలా చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా టర్నింగ్ అనేది చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. అలా షేప్స్ అన్నది టర్న్ చేస్తూ ఇలా ఫోల్డింగ్ దగ్గర ఇలా ఫ్రిల్ అనేది పెట్టి టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల షేప్ అన్నది నీట్గా టర్న్ అవుతుంది. పైపింగ్కి ఈజీగా ఉంటుందండి చేయడానికి. ఇలా మనం కుట్టేసిన తర్వాత మనం చిన్న ఖర్చు అనేది పెట్టాల్సి ఉంటుందండి. అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారా, థ్రెడ్ అనేది ఇన్సెట్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి థ్రెడ్ పైపింగ్ అనేది చేసేయడం అండి నెక్ అనేది. ఇలా పైపింగ్ కూడా మనం నీట్గా వచ్చేలాగా ఈ రెండిటికి మనం పైపింగ్కి పెట్టాం కదా, ఆ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో కుట్టు అనేది కూడా నీట్గా రావడం వల్లనే పైపింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా మనం ఓవరాల్గా పైపింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా మనం నీట్గా చివరి దాకా కూడా నీట్గా పైపింగ్ అనేది చేసేయాలండి. ఇలా మనం చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకునేసి ఇంకొక కుట్టు అన్నది కూడా వేసుకోవాల్సి ఉంటుందండి పైపింగ్కి. లేదా చేతి పని అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మన చేతి పని అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఒక కుట్టు అన్నది కూడా వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అండి. మీరు కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదా పైపింగ్ అయినా డైరెక్ట్గా కుట్టు అయినా కూడా వేసుకోవచ్చు అండి. ఇలా చూసారా, మనకి షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా టర్న్ చేస్తూ ఇది క్లాత్ అన్నది కూడా ఫోల్డ్ చేస్తూ కుట్టు అన్నది వేసుకోవాల్సి ఉంటుందండి. షేప్స్ అన్నది ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా చూసారా, చివరి దాకా ఈ విధంగా క్లాత్ అనేది బయటికి ఫోల్డింగ్ అవ్వకున్నట్టు ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి మనకి జాయింట్స్ పడతాయి కదా, జాయింట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం సైడ్కి క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం జాయిన్ చేసుకోవడానికి ఈ క్లాత్ అన్నది తీసుకోవాలండి. చూసారా, ఇలా తీసుకునేసి మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకుని ఒక కుట్టు అన్నది వేసుకోవాలండి. ఇలా కుట్టు అన్నది వేసిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రైట్ వైపుకి టర్న్ చేసుకునేసి పైన కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలండి. ఇలా మనం రెండు హ్యాండ్స్కి ఇదే విధంగా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ యాజ్ టీజ్గా మనకి అతుకులు అనేవి పడతాయి కదా, క్లాత్ తక్కువ వచ్చిందనుకో ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అన్నది తీసుకోవాలండి. లైనింగ్ తీసుకుని మెయిన్ క్లాత్ పైన ఈ విధంగా మెయిన్ సైడ్ నుంచే వేసుకోవాలండి. మెయిన్ సైడ్ నుంచి వేసుకుని పైన కుట్టు అన్నది వేసుకోవాలి. పైన ఇలా చూసారా, మెయిన్ సైడ్ నుంచి వేసుకునేసి ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలండి. హ్యాండ్ దగ్గర ఒక 1/2 ఇంచు కుట్లు కోసం అన్నది వదిలేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అన్నది వేసుకోవాలి.
చూసారా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకునేసి పైన వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం కుట్టు అనేది వేసేసుకోవడమే అండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని సైడ్స్ అంతా కూడా మనం కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు అనేది వేసుకునేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, ఈ క్లాత్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుని ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందామండి బ్లౌజ్కి హ్యాండ్స్ని. ఇలా ఫ్రంట్కి ఎలా వస్తాయో చూసుకోవాలండి. ఇలా చంక భాగము ఎటువైపు అయితే ఫ్రంట్ షేప్ వస్తుందో లోత్ అన్నది ఎటువైపు ఉందో చూసుకునేసి మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసారా షోల్డర్ దగ్గర మనం మిడిల్ పాయింట్ అన్నది తీసుకునేసి హ్యాండ్స్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా మెజర్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా క్లాత్ అన్నది ముడతలు రాకున్నట్టు హ్యాండ్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది లాగకూడదండి, లాగితే హ్యాండ్స్ అనేది నీట్గా రావు. ఇలా క్లాత్ పైన క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అటువైపు అయితే ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇటువైపు కూడా మన హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. అలా మనం చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రంట్ సైడ్ అనేది కాజాలు అనేది పెట్టడం మర్చిపోయాం కదా, చూసారా ఈ విధంగా 5 పాయింట్స్ అనేది తీసుకునేసి మనం ఫ్రంట్ కాజాలు అనేది పెట్టేసి మిషన్తోనే స్టిచ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే చేతితో అయినా వేసుకోవచ్చండి కాజాలు అనేది. ఇక నేను డైరెక్ట్గానే మిషన్తో ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే పాయింట్స్ అనేది మార్క్ చేసాం కదా, ఆ పాయింట్స్ మీద ఈ విధంగా చూసారా స్టార్టింగ్లో నీట్గా రఫ్ చేస్తూ ఇలా మనం టర్న్ చేసుకుంటూ కాజాలు అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. అలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ అనేది జాయిన్ చేసుకునేస్తున్నామండి. ఈ విధంగా చూసారా మనం ఏదైతే మార్కింగ్ చేసాం కదా, మనం కరెక్ట్గా ఖర్చుతో పాటు ఎక్స్ట్రా తీసుకున్నాం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇలా మనం మెజర్ చేసుకునేసి ఇలా నేరుగా కుట్టు అనేది వేసుకోవడమే అండి. మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది వదులుకునేసి మనకి లూజ్ అయితే ఎంత మెజర్ ఉంటుందో అంత మనం ఇలా కుట్టు అనేది వేసుకోవడమే అండి. ఈ విధంగా నేరుగా కుట్టు అనేది సైడ్ వేసుకోవడం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తం మనకి షేప్ స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా మనం కట్ చేసుకోవడమే అండి. ఇలా అలాగే ఒక 2-3 స్టిచెస్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా. మనం బ్యాక్ సైడ్ టక్స్ అన్నీ ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి మనం ఏదైతే ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకున్నామో అంతవరకు మనం అందాజుగా కుట్లు అనేది వేసేసుకోవడమే అండి బ్లౌజ్కి. ఇదే విధంగా ఇంకో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసేయాలండి. ఇలానే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేయాలండి. ఇక్కడైతే ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెజర్ చేసుకునేసి ఒక 3 స్టిచెస్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఓవరాల్గా అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బటన్ పెట్టుకోవాలి కదండి, బటన్కి కొంచెం థ్రెడ్ అనేది స్టిచ్ చేయాలండి. థ్రెడ్ కోసం ఇలా ఒక పీస్ అనేది తీసుకునేసి మనం లాడ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో థ్రెడ్స్ మనం బ్యాక్ సైడ్ కట్టడానికి ఎలా రివర్స్ చేసుకుంటాం అదే విధంగా ఇక్కడ కూడా మనం రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి ఇలా మనం స్టిచ్ చేసుకోవడమే అండి. థ్రెడ్ అయితే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు వచ్చేసి ఒక బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేయడానికి చూసారా ఈ విధంగా. ఓవరాల్గా అయితే ఇప్పుడు మనకి ఫినిష్ అయిపోయింది. బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేసి ఉక్స్ వేసేస్తే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న
పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుందండి. చూసారా, ఓవరాల్గా అయితే లుక్ అనేది ఇలా ఉంటుందండి. ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ అనేది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.